ఫ్రెండ్స్, సిద్ధు మళ్ళీ వెనకాల పడి పడి ప్రేమ 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 అని తనని మామూలుగా టార్చర్ పెట్టలేదు. నిజానికి సిద్ధు అంటే మనసులో ఇష్టం ఉన్నప్పటికీ, తన మీద కొద్దిగా ప్రేమ అనే మొలకలు చిగురించినప్పటికీ, నిజం చెప్పాలి అంటే మళ్ళీ అయితే మాత్రం అస్సలంటే అస్సలు బయటపడలేదు. ఇక బలవంతం చేసి మల్లిని ఎలాగైనా సరే తన దగ్గరికి తెచ్చుకున్నాడు. తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇక ఒకానొక దశలో నేను ఇక్కడ ఉండను. నాకు నువ్వంటే ఇష్టం లేదు అన్నా కూడా తనని బలవంతంగా అడవిలోకి తీసుకువెళ్ళి తన ప్రేమ నిరూపిద్దాం అనుకున్నాడు. కానీ ఆ అడవిలో మాత్రం మళ్ళీ జీవితం చిన్న భిన్నమైపోయింది. నిజం చెప్పాలి అంటే సిద్ధు తనని ఆ రకంగా అంటే వాళ్ళిద్దరూ శారీరకంగా ఒకటైపోయారు. ఫస్ట్ నైట్ అయిపోయింది. అంతా జరిగిపోయింది. ఆ సమయంలో బాధపడుతున్న మల్లిని ఓదార్చి నీ మెడలో నేను తాళి కడతానని చెప్పి అలాగే చెప్పినట్టుగానే వెంటనే పెళ్లి చేసేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఈ నిక్కీ చెప్పిన ఒక నిజం వల్ల మొత్తం వాళ్ళిద్దరి మధ్య కలిసిన అంటే రాత్రిపూట వాళ్ళిద్దరు కలిసారు. తెలిసి కలిసినా, తెలియక కలిసినా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. తిరిగి మళ్ళీ జీవితం అయితే తిరిగి రాదు కదా! అయితే ఇక ఇప్పుడు ఒక ఊహించని ట్విస్ట్ అయితే మనకి కనిపించబోతుంది. అదేంటి అంటే మళ్ళీ జీవితంలో ఒక పెద్ద పెనుమార్పు. అయితే నిజానికి నేను మొన్నటి ఎపిసోడ్‌లో ఆహ్, మన మల్లీను, సిద్ధు ఒక రూమ్‌లోనే ఉంటారు. అవునా? ఒక రూమ్‌లో ఉంటే ఏమవుతుంది ఆహ్, కొంచెం మళ్ళీ తన అందంతో వాటితో అట్రాక్ట్ చేద్దామని అనుకుంటుంది. కానీ సిద్ధు మాత్రం అస్సలు అట్రాక్ట్ అవ్వడనమాట. అలాగే వదిలేస్తాడు ఆ అమ్మాయిని. అయితే అంటే ఏదో ఇంకా అనరాని మాటలంటాడు. కోపంతో అటు ఇటు మాట్లాడతాడు. ఏదైనా చేస్తాడు. అయితే ఇక విషయం ఏంటి ఈ వీళ్ళిద్దరు గదిలో ఉండడం వల్ల ఏదో అయిపోతుందని అటు నిక్కీ, ఇటు ఇంద్రాణి పాజిటివ్‌గా అంటే సిరియా ఏమనుకుంటుందంటే భార్యాభర్తలు ఒక రూమ్‌లో ఉంటే బావుంటుంది కదా! అని చెప్పేసి ఆమె అలా అనుకుని తలుపేసేస్తది. కానీ సిద్ధు మాత్రం చాలా దారుణంగా మాట్లాడి తన మనసుని ముక్కలు చేసేసి కనీసం దగ్గరికి కూడా రాడనమాట. ఇక ఏ ఆడది మాత్రం మొగాడు వద్దంటే మీద పడలేదు కదా! అందులో సంసార పక్షమైన ఒక మంచి అమ్మాయి మళ్ళీ. ఆమె ఏమి వేరే రకమైన మనిషి కాదు కదా! సరే ఇక అప్పుడు ఆ సమయంలో ఏమవుతుంది, ఇంద్రాణి ఏమంటుంది, "చూసావా నా కొడుకు నువ్వు ఒక రూమ్‌లో ఉన్నా కూడా నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు" అంటుంది. దానికి ఇంకా బాధపడుతుందనమాట మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. భార్యాభర్తలయిపోయారు. ఫస్ట్ నైట్ అయిపోయింది. ఇంకేంటి విడిగా అవ్వంది. అయితే ఏమవుతుందంటే, సరే ఇక ఆహ్, ఒక 2, 3 రోజులు గడిస్తే మనకి అంటే ఇప్పుడేం చూపించరు మనకి. ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది యాక్చువల్లీ 'మల్లీ' సీరియల్ ఆల్మోస్ట్ 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో అంటే 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో ట్రాన్స్‌లేట్ అవుతుంది. ఐ మీన్ రీమేక్ అవుతుందనమాట. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ తీస్తున్నారు. ఏం జరిగింది అంటే, మల్లీను, సిద్ధు కలిసిపోయారు కదా! లైక్ ఫస్ట్ నైట్ కదా! సో, మల్లికేమవుతుందంటే కడుపొస్తుందనమాట. కడుపొచ్చేసరికి అప్పుడు ఇంద్రాణి అంటుంది, "నువ్వు ఎవరితో తిరిగావో కడుపొచ్చింది నీకు. నువ్వు నా ఇంటి నుంచి బయటికెళ్ళిపో" అని చెప్పేసి చెప్తుందనమాట. అయితే అప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ కడుపొచ్చినట్టు చెప్పదు ఎవరికీ. కానీ కళ్ళు తిరిగి పడిపోయి డాక్టర్‌కి చూపిస్తే డాక్టర్ కడుపనంగానే ఇంక ఇంద్రాణికి పిచ్చెక్కిపోద్దనమాట. అయితే ఏమవుతుందంటే ఇంద్రాణికి ఈ సిద్ధు ఏం చెప్పడు. ఇంకా ఇంద్రాణి కోపంతో "నువ్వు బయటికెళ్తావా? ఎళ్ళవా?" అంటే అప్పుడు మళ్ళీ అంటుంది, "లేదత్తయ్య ఇది మీ ఇంటి వారసత్వమే. నేను సిద్ధు పెళ్ళికి ముందే ఒకటైపోయాము" అని చెప్తుంది. కానీ ఆ విషయం నమ్మదు ఇంద్రాణి. నమ్మకపోయేటప్పటికి ఇక ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుందనమాట. ఎవరు? మల్లి. బాధపడుతూ బయటకొచ్చేస్తుంది. ఎక్కడికి? రమ్య, ఆదికేశవ, బుజ్జి ఇంటికొచ్చేస్తది. అయితే ఆ సమయంలో బుజ్జికి ఆల్రెడీ తెలుసు కదా! అందుకని ఏం చేస్తాడంటే ఇంద్రాణి దగ్గరికొచ్చి, "మీకసలు బుద్ధుందా? నేను రాత్రికి రాత్రే మల్లికి, సిద్ధుకి పెళ్లి చేయడానికి కారణం ఏంటి? మీ సిద్ధువే మా మల్లి ఎనకాల పడ్డాడు. ఫార్మ్ హౌస్‌లో రేప్ చేయడానికి ప్రయత్నించాడు. అది, ఇది అని మొత్తం చెప్తాడనమాట. చెప్తే ఈలోపు ఏమవుతుందంటే ఆహ్, సిద్ధు గూడా అక్కడికొస్తాడు. సిద్ధు అక్కడికొస్తే సిద్ధుని అడుగుతుందనమాట. ఎవరు? ఈవిడ ఇంద్రాణి. వాళ్ళందరూ చెప్తుంది నిజమేనా అనంటే, "అవును మమ్మీ నిజమే. నేను అప్పుడు మల్లిని ప్రేమించినప్పుడు నేను ఇష్టపడ్డాను కదా! అప్పుడు మేమిద్దరం తొందరపడ్డాం" అంటే ఇంద్రాణి వచ్చి సిద్ధుని కొడుతుందనమాట. అయితే ఈ విషయంలో ఏమవుతుందంటే ఇంద్రాణి మనసు మార్చుకుంటుంది. ఎందుకంటే మీకొకటి చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొగుడు ఒప్పుకోకపోతే ఇప్పుడు సిద్ధు ఒప్పుకోలేదనుకోండి, అప్పుడు మల్లీని తప్పు పడతారు వీళ్ళు.
ఇప్పుడు సిద్ధు ఒప్పుకున్నాడు కదా! అంటే వీళ్ళ వారసత్వం మళ్ళీ మళ్ళీ గర్భంలో పెరుగుతున్నట్టే కదా! సో, అందుకని ఇంక ఏం మాట్లాడదనమాట. సో, ఇప్పుడు ఏమవుతుంది నిక్కీకి పెద్ద దెబ్బ. ఆల్రెడీ ఫస్ట్ నైట్ అయిపోయి రేపో మాపో 9 నెలల తర్వాత తండ్రవ్వబోతున్న సిద్ధుని నిక్కీకిచ్చి ఎలా పెళ్లి చేస్తది? సో, నిక్కీ ఏమనుకుంటదంటే ఎలాగైనా సరే మల్లిని చంపేద్దాం అన్న ప్లానేస్తది. సో, ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే సిద్ధు ఏమంటాడంటే కరెక్టే. మేమిద్దరం ఒకటయ్యాము. కడుపొచ్చింది. కానీ నేను మనస్ఫూర్తిగా ఆమెను అంగీకరించటం లేదు. నాకు తనంటే ఇష్టం లేదు. ఎందుకనంటే తను నన్ను మోసం చేసింది అంటే, అప్పుడు మరి బుజ్జి అంటాడు, "మరి వచ్చిన కడుపుని ఏమంటావు నువ్వు? నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా మరి నీకు ఈ బుద్ధి ముందుండాలి. తనేమి ఒక డబ్బున్న కూతుర్ని నేను కోట్లకు పడగలెత్తానని చెప్పి నీతో ఏం ప్రేమ సాగించలేదు. తనొక అనాథలాగే నీ దగ్గరికొచ్చింది. నిజం చెప్పాలి అంటే తన జీవితంలో ఎన్నో రకాల మలుపులు తిరిగాయి. అంతెందుకు నేనే మా మల్లిని చంపడం చూశాను. చంపాను. మరి అలాంటప్పుడు నువ్వెందుకురా ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి సిద్ధు నిలదీస్తాడనమాట. సిద్ధు దగ్గర ఆన్సర్ ఏముంటది? ఆన్సర్ ఏముండదు. ఎందుకంటే మల్లిని తనే ఒక దగ్గరయ్యేలాగా చేసి మళ్ళీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు ఓకే. తనని అంత ప్రేమించాడు. ఒక చిన్న విషయంలో అబద్ధం చెప్పిందా? లేదా నిజాన్ని దాచిందా? మళ్ళీ తప్పు చేసిందనే అనుకుందాం. అయినా కూడా తనని సాకాలి కదా! లైక్ ఓకే. నేనెంతో ప్రేమించిన అమ్మాయి. నా వల్ల తల్లి కాబోతున్న అమ్మాయి. నేను తనని చూసుకోవాలి. మొదటి తప్పు కింద క్షమిద్దాము. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు మళ్ళీ అని అనాలి గానీ, ఈరోజు మీరు ఎపిసోడ్ చూసారా? నిక్కీతో రొమాన్స్ చేస్తున్నాడు. అయితే సిరి వచ్చి నిక్కీని కొట్టకపోతే ముద్దు పెట్టేసాడు వాడే. అంటే మనిషి చంచలత్వం మనిషి అనమాట. ఈ మనిషికి ప్రేమ ఏమీ తెలీదు. ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తాడు. మల్లికి వాళ్ళ అమ్మ జీవితమే వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ కూడా గౌతమ్ మంచివాడే. కానీ నిమిషానికో మాట మార్చే రకం. ఆవేశపరుడు, ఆలోచన రహితుడు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, మల్లి జీవితం అయితే బుజ్జి వల్ల ఇప్పుడు సెటరేట్ అయింది గానీ విషయం ఏంటంటే మనస్ఫూర్తిగా అంగీకరించటం లేదనమాట. అది విషయం. సో, అది ఫ్రెండ్స్ మీకసలు ఏమనిపిస్తుంది? ఇప్పుడు 'మల్లి' సీరియల్ చూస్తున్నారు కదా మీరు. 'మల్లి' సీరియల్ కాకుండా మీకు ఇంకే సీరియల్ అంటే చాలా ఇష్టము? మీరు ఏ సీరియల్ అప్డేట్స్, సీరియల్స్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారు? అనేది మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మీకు 'మల్లి' సీరియల్‌లో అదేంటిది మన సిద్ధుకి మళ్ళీ బుద్ధి చెప్పటం కావాలా? లేదంటే లేదంటే మళ్ళీ అసలు పూర్తిగా శాశ్వతంగా సిద్ధునే వదిలేయడం కావాలా? ఏం కావాలి మీకు? ఎందుకంటే మీరు గమనించండి 'మల్లి' సీరియల్‌లోనే ఫస్ట్ అరవింద్ భార్య మల్లి ఫస్ట్. కానీ తర్వాత మాలిని కోసం అరవింద్‌ని వదిలేసి మళ్ళీ గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటది. సో, ఇక్కడ కూడా అలా ఏమన్నా జరగాలా? ఇంకో హీరో ఎంట్రీ రావాలా? సిద్ధు క్యారెక్టర్ మంచిది కాదు కదా! మీరు అలా ఏమైనా అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.